మీడియా మిత్రులందరికీ స్వాగతం. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇది గంగాధర్ శశి వీళ్ళు చేసినటువంటి మూవీ. భార్గవి అమ్మాయి చాలా బాగా నటించింది. ఎందుకంటే ఈ మూవీ నేను మొన్నే చూశాను రీసెంట్గాను. చూస్తే ఇందులో యాక్చువల్లీ ఒక మంచి స్కేరీ మూమెంట్స్ ఉన్నాయి. ఒక 5-6 సిచ్యువేషన్స్లో మనం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. థియేటర్లో ఉంటే కనుక గ్యారంటీగా ప్రతివాడు ఈ సిచ్యువేషన్లో ఎలా బయటపడతాడు, ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి ఎలా వస్తుంది అని ఒక మిమ్మల్ని స్కేరీ సిచ్యువేషన్లో మూవ్ చేసే పరిస్థితి కల్పించారు. అది డైరెక్టర్ గంగాధర్ నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. తను ఐ థింక్ ప్రొడ్యూసర్ కూడా అందులో. అండ్ తను శశి వీళ్ళ టీం చాలా చాలా బాగా చేశారు. ఈ బడ్జెట్లో ఇటువంటి సినిమాని ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను నేను. వెళ్తే నేను బయటికి థ్రిల్ అయి వచ్చాను. ఇమీడియట్గా శాంతయ్య గారు నన్ను అడిగారు మీరు సినిమా చూడండి అంటే ఆయనతో వెళ్ళి చూడడం జరిగింది. ఆయన చెప్పాను మీరు ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలండి ఇది అన్నాను. నేను శాంతయ్య గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాని ఆయన ముందుకు వచ్చి ధైర్యంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నది వాసు గారిని కూడా అభినందిస్తున్నాను. అండ్ విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. భార్గవి హెస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ మీన్లైట్ ఈ ఆల్సో హెస్ డన్ ఏ గ్రేట్ జాబ్. అందరు కూడా ఆల్ ది బెస్ట్. లైఫ్ ఆఫ్టర్ డెత్ చాలా స్కేరీగా ఉన్నాయి ట్రైలర్స్ కానీ ప్రోమోస్ కానీ. డైరెక్టర్ గంగాధర్ డిడ్ అమేజింగ్ జాబ్. చూడడానికి చాలా ఇదిగా ఉన్నాడు, బట్ చాలా పెద్ద సాహసం చేశాడు. హానెస్ట్లీ టెక్నాలజీని బాగా యూటిలైజ్ చేసుకున్నట్టున్నాడు తను, డిజిటల్ టెక్నాలజీని చూస్తుంటే. అండ్ ఫ్రెండ్స్ వాసు గారు అండ్ రాజ్ కందుకూరి గారు చెప్పారు చాలా స్కేరీగా ఉంది మూవీ అని. ఇప్పుడు ప్రోమోస్ చూస్తే అర్థమైపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆన్ 13th. ఇంకా ఆయన అంటే భయపెట్టడానికి సాహసం చేశాడు. మళ్ళీ అసలు సునామీ అండ్ హుదూద్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే లింగాతోని పోటీ పడుతున్నాడు. సో దట్స్ ద అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ షూర్ నీ గట్స్కు నిజంగా మెచ్చుకుంటున్నాను గంగాధర్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. డిఓపి డిడ్ అమేజింగ్ జాబ్ అండ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సినిమాకి. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ అంటే కొత్త టాలెంట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీని టెక్నాలజీని యూజ్ చేసుకొని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆక్రమించబోతుంది అనే దానికి ఇది ఒక సంకేతం అని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అంటే మనకి ఒక సీజన్ నడుస్తుంటారండి. ఒక ఫ్యామిలీ మూవీస్, కొంతకాలం యాక్షన్ ఫిల్మ్స్ అని, కొన్ని రోజులు ఎంటర్టైనర్స్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ట్రెండ్ మొత్తం కూడా హర్రర్ ఫిల్మ్స్ జానర్ నడుస్తుంది. ప్రతి వారం కూడా 1-2 హర్రర్ ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయండి గత 2 monthsగా. బట్ వీటిలో చాలా వచ్చి మనకి గుర్తు ఉండే సినిమాలు తక్కువ వస్తున్నాయి. బట్ ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోయే హర్రర్ ఫిల్మ్ అండి. చాలా స్కేరీగా ఉంది ఫిల్మ్ మొత్తం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. మా సర్కిల్లో చాలామంది వాచ్ చేశారు ఫిలిం. చాలా చాలా చోట్ల స్కేరీ మూమెంట్స్ ఉన్నాయండి. అందుకని వాళ్ళకి ఈవెన్ క్యాప్షన్ కూడా పెట్టారు, భయపడే వాళ్ళు హార్ట్ పేషెంట్స్ సినిమాకి రావద్దని. అంటే అంత ధైర్యంగా వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు, స్కేరీగా ఉండబోతుంది, మా సినిమాకి రావద్దు మీరు ఒక భయపడే వాళ్ళు అయితే అని చెప్పి ముందే చెప్పేశారు. బట్ డెఫినెట్గా గంగాధర్ ఒక మంచి ప్రయత్నం చేశాడండి. ఇవాళ ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త టాలెంట్ వస్తుంది. బట్ వీళ్ళల్లో ఇంత మంచి ఆపర్చునిటీ వస్తున్నా కూడా వీటిని యూజ్ చేసుకుని నిలబడే వాళ్ళు తక్కువ అవుతున్నారండి. చూస్తున్నాం ప్రతి వారం కూడా ఒక 10-12 సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఫ్లో ఆగట్లేదు. అయినా సరే చాలామంది వస్తూ ఉన్నారు. బట్ వీళ్ళల్లో ఈ మధ్య మంచి హిట్స్ అందించుకొని నిలబడే వాళ్ళు తక్కువ ఉన్నారు. మన గంగాధర్ మాత్రం తప్పకుండా ఆ కోవలో ఉంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్వాలిటీగా సినిమా తీశాడు కాబట్టి. ఈ 13న రిలీజ్ కాబోతుంది. శ్రీధర్ గారు చెప్పినట్టు లెంగా లాంటి ఒక పెద్ద సినిమా మీద పోటీ పడుతున్నాడు. అంటే తనకి ఆ కంటెంట్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సినిమా డెఫినెట్గా ఏదున్నా సరే నా సినిమాకి ఆడియన్స్ వస్తారనే నమ్మకం ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా రిలీజ్ అవుతున్నటువంటి మంచి క్వాలిటీ ఫిల్మ్ కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే చూడండి, ఎందుకంటే మన హర్రర్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. మనం ఇచ్చే రూపాయికి పైసా వసూలు ఫిల్మ్ అండి ఇది. తప్పకుండా ఈ నెల 13 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, థ్రిల్ ఫీల్ అవుతారు. ఎంజాయ్ కంటే థ్రిల్ ఫీల్ అవుతారు. బయటకు వచ్చినా కూడా చాలా రోజులు గుర్తుండేటటువంటి స్కేరీ సీన్స్ ఉన్నాయి దీనిలో. ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా ఒక మంచి హిట్ ఫిల్మ్ కావాలని వాళ్ళందరికీ నా విషెస్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. Namaskaram, and firstly I want to thank Gangadhar sir, Shashi sir and Bharatwaj sir for giving me this opportunity. First వెళ్ళినప్పుడు అయ్యో ఈ డైరెక్టరా
ఏం తీస్తాడులే లైట్లే అనుకున్నాను. దాని తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఐ లైక్ హిస్ వర్క్ అండ్ అవుట్పుట్ చూసాకైతే ఓ మై గాడ్, నా ఒపీనియన్ పక్కా రాంగ్ ఇది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. నేనైతే ఇప్పుడు పనిచేసిన మూవీస్ కానీ ఏదైనా కానీ ఈ క్రూ నాకు చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఓపి శ్రీకాంత్. He has done an amazing job and he's very hardworking too. And my co-artist, everyone, Farouk, and Andarki, everybody, thanks for supporting me. And hope you'll watch this film. And definitely, I assure you, you'll enjoy it. Thank you. దండు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్న చోటే లైఫ్ ఆఫ్టర్ డెత్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. వెన్ ఐ సా ఫ్యూ ఆఫ్ ద సీన్స్, మన హాలీవుడ్లో చాలా అవుట్ అండ్ అవుట్ హారర్ జానర్ ఎప్పుడు వస్తుంటాయి. మన తెలుగులో ఎప్పుడు హారర్ కామెడీ నో, లేకపోతే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఒక అవుట్ అండ్ అవుట్ హారర్ ఫిల్మ్ జానర్. ఎలా హాలీవుడ్లోనే అదే స్థాయిలో నిజంగా ఒక భయం అంటే ఏంటి, భయం ఎలా సృష్టిస్తారో, సిచ్యువేషనల్ హారర్ ఎలా ఉంటుందో మొత్తం చూసుకొని డైరెక్టర్ ఐ థింక్ గంగాధర్ హ్యాస్ డన్ అ ట్రిమెండస్ జాబ్. చాలా బాగా మంచి వర్క్ ఉంది. అది నేను కొన్ని సీన్స్ చూసి తర్వాత ఇంప్రెస్ అయ్యి మొత్తం మూవీ చూపించమని రిక్వెస్ట్ చేశాను ఆయన్ని. చూపించారు, నిజంగా బాగుంది. ఇప్పుడు వాసు గారు చెప్పినట్టు అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీని ఎవరు ఎంజాయ్ చేస్తారో కంపల్సరీ మూవీ చూడాల్సిందే. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ, గో అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. మిత్రులు వాసు గారు, మద్రాస్ శ్రీధర్ గారు, ఫ్రెండ్స్ శాంతయ్య గారు, రెడ్డి గారు, ప్రొడ్యూసర్ శశి గారు, అందరికీ ధన్యవాదాలు. బేసికల్గా ముందుగా రామ్ గోపాల్ వర్మకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. నా మిత్రుడు అతను రామ్ గోపాల్ వర్మ గారు. నేను చెప్పిన వెంటనే ఈ పిక్చర్కి సెన్సార్ కొద్దిగా అబ్జెక్ట్ చేస్తే రాము స్పెషల్గా ప్రత్యేకంగా ఆ సినిమాని ఆ సీన్స్ అవి చూసి ఆయన సెన్సార్ క్లియరెన్స్ లెటర్ ఇచ్చి, ఆ లెటర్ కాదు మళ్ళీ ఇంకో ఫార్మాట్లో ఇవ్వమంటే కూడా ఆయన ఏమి అనుకోకుండా ఆయన పనుల్లో ఉన్నా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డైరెక్టర్ గారికి అప్రిషియేట్ చేస్తూ ఆ లెటర్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మకి శిష్యుడు ఆయన డైరెక్టర్ గారు. చాలాసార్లు చెప్పాను రాముకి, నీ శిష్యుడు సినిమా తీశాడు అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు, కొన్ని సీన్స్ నేను చూశాను అని ఆయన కూడా చెప్పడం జరిగింది. కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శాంతయ్య గారి ద్వారా మేము ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరూ మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. To Mr. my director and producers and entire team, I have done a negative role. If you want to see me in the movie, just watch the movie and see my character. My character is totally different. Thank you. నేను హారర్ సినిమా ద్వారానే డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను, అఘోరా. అప్పుడు నేను చేసేటప్పుడు 100 సినిమాల్లో అదొక్కటే సినిమా. ఆ సంవత్సరం 2001లో నా అఘోరా మాత్రమే హారర్ సినిమాగా రిలీజ్ అయ్యింది. సో ఇన్నేళ్ళు అంటే ఇప్పుడు 2014లో ఇంకా డైరెక్టర్గా రన్ అవుతున్నాను. కన్నడలోను తెలుగులోను పేరు తెచ్చుకున్నాను. అలాగే గంగాధర్ కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈ సినిమా ద్వారా లైఫ్ అండ్ డెత్గా తీసుకొని సక్సెస్ఫుల్ మూవీగా తీర్చిదిద్దారు. సో తనకు కూడా లాంగ్ కెరీర్ ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ గంగాధర్. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ భరద్వాజ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్స్. ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమా చాలా హారబుల్. ఫస్ట్ బాగా హారర్గా ఉంటుంది. భయపడిన వాళ్ళు అన్నట్టు థియేటర్ నుంచి ఎవరు బయటకు వెళ్ళరు. సో ఇది సినిమా విషయం వస్తే, నా విషయానికి వస్తే 100% నేను సినిమాకి న్యాయం చేశానని నమ్ముతున్నాను. కొంచెం మూవీ మీడియా మిత్రులు కొంచెం హెల్ప్ చేసి వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే గారికి సపరేట్గా ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమా మంచిగా రావడానికి బాగా సపోర్ట్ చేసిన సంధ్యా మోషన్ పిక్చర్స్ రవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే డిఓపి శ్రీకాంత్ తరపులకి, ఎడిటర్ శ్రీనివాస్కి, నా మిత్రుడు రాజరఫ గంగాధర్ డైరెక్టర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అందరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మీ సపోర్ట్ ఉంటుందని మీడియాది. థ్యాంక్ యూ. ప్రతినిధులకు, పాత్రికేయులకు, వేదిక పైన పెద్దలకు, మల్టీమిషన్ వాస్ సార్కి, మధుర శ్రీధర్ గారికి, రాజ్ కందుకూర్ గారికి, సంధ్య మోషన్ పిక్చర్ రవి గారికి, శాంతయ్య గారికి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర్ రెడ్డి గారికి, జవహర్ గారికి, అందరికీ మా యొక్క నమస్కారాలు. ఇది ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో, అసలు ఎలా ఏం మాట్లాడకో తెలియదు. ఓకే, ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు నేను, మా ప్రొడ్యూసర్, కెమెరామెన్ శ్రీనివాస్ వెళ్ళి ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఒక స్టడీ క్యామ్ కొని ఇంట్లో ఉన్న బల్బులతో తీసాము. కానీ ఎక్కడ మీరు మూవీ చూసి ఎక్కడ క్వాలిటీ మిస్ కాదు. అంటే జస్ట్ మేము ఎక్స్పెరిమెంట్ చేసినట్లు మీకు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్టడీ బ్లాక్లు ఉండవు. ఓన్లీ స్టడీ క్యామ్ మూవ్ అవుతూనే ఉంటుంది లాస్ట్ వరకు, అది కూడా జస్ట్ బల్బులతోనే. అండ్ ఓకే, ఎలాగో మూవీ కంప్లీట్ చేసాము అని కష్టపడి. దాని తర్వాత ఎలా తీసుకెళ్ళో తెలియదు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా వాస్ సార్కి గుర్తుందో లేదు తెలియదు, ఒక పోస్టర్ తీసుకొని వెళ్ళాము వాస్ సార్ దగ్గరికి మేము స్టార్ట్ చేయకుండా ముందు. అయితే చెప్పారు, బాబు ఇంట్రెస్టింగ్ ఉంది కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు అనుకున్నంత అంటే మన ఎవరి గురించి ఎవరికి ఏం తెలియదు కదా, కానీ ఒక సజెస్ట్ చేశాడు, ఇంట్రెస్ట్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి. మూవీ ట్రై చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మీరు ఒకటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి షో ఇచ్చి వాళ్ళు కన్విన్స్ చేస్తే అప్పుడు బయట మీడియాకి అలా వర్కౌట్ అవుతుందని సజెషన్ ఇచ్చారు. మేము అదే ఫాలో అయ్యాము. చాలా గుర్తుండకపోవచ్చు సార్ మీకు. అదే ఫాలో అయ్యి తర్వాత సంధ్య మోషన్ పిక్చర్ అంటే మేము ఎంత చెప్పినా తక్కువనే. రవి సార్ గురించి సార్ సపోర్ట్ ద్వారా శాంతయ్య గారికి చూసి అక్కడ నుండి మళ్ళీ మహేశ్వర్ రెడ్డి గారు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్, అక్కడ నుండి మళ్ళీ జవహర్ గారు, అక్కడ నుండి వాస్ సార్ గారికి, మధుర శ్రీధర్ గారికి, రాజ్ కందు గారికి, మొత్తానికి ఇలా మీ ముందు వచ్చాము. ఓకే, ఇక్కడ వరకు అంతా పర్ఫెక్ట్గా వచ్చిందనుకున్నాను. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ పబ్లిసిటీ. మనం ఎంత కష్టపడ్డా కూడా మీడియా వాళ్ళు సహకరించుకుంటే, మీడియా వాళ్ళది లేకుంటే ఏది వర్కౌట్ కాదు. సో మా ఈ చిన్న సినిమాను మీరు పబ్లిక్లో తీసుకెళ్ళాలని కోరుతూ, అంటే ఒకటి గ్యారెంటీ చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే, మేము సింపుల్గా ఒకటి ఏంటంటే ఈ మూవీ నేను కూడా చాలాసార్లు థియేటర్కి వెళ్తాను. నేను నా చిన్న ఉన్నప్పటి నుండి మ్యాక్సిమం నేను అసలు బాల్కనీ కూడా వెళ్ళేవాను కాదు, 10 రూపీస్కే వెళ్తాను ఇప్పుడు. నాకు ఆ సౌండ్ ఎందుకో అలా ఎప్పుడు నేను ఫీల్ అయ్యాను ఏంటంటే నాకు ప్రతి 1 మినిట్కి ఒక గోస్ట్ రావాలని ఇష్టం ఉంటుంది, ఒక 5 మినిట్స్కి ఒక గోస్ట్ రావాలి. అంటే జనరల్గా ఏ మూవీ చూసినా ఒక 20 మినిట్స్ రన్ టైం తర్వాత ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గోస్ట్ వస్తుంది, లేకుంటే ఎప్పుడో లాస్ట్ ఒక గోస్ట్ వస్తుంది. నాకు ఎందుకు అలా నచ్చదు. అంటే మనం వెయిట్ చేస్తాం, యాక్చువల్గా దానికోసం వెయిట్ చేస్తుంటాం ఇంకెప్పుడు వస్తుందని. కానీ అలా కాలేదు, ఫిక్స్ అయిపోయాను. ప్రతి ఒక 5 మినిట్స్కి ఒక గోస్ట్ వస్తూనే ఉంటుంది. సో నా వంతు నేను ట్రై చేశాను మ్యాక్సిమం. నాతో పాటు మేము కెమెరామెన్ శ్రీకాంత్. అసలు మాకు మూవీ స్టార్ట్ చేసే ముందు ఫ్రాంక్గా చెప్తే మాకు అసలు తెలియదు చెప్పాలంటే. మేము ఇది ఒక ప్రాజెక్టు మేము చేసింది, మాకు ఐడియా లేదు, నాకైనా ఐడియా లేదు మూవీ గురించి. మేము ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాము. సో అండ్ శ్రీనివాస్ ఎడిటర్, థ్యాంక్స్ శ్రీనివాస్. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రావణ్, అసలు ఒక రేంజ్లు ఇచ్చాడు అవుట్పుట్ శ్రావణ్ ఆయనకు ఒకటి. అండ్ ఇతిరాజ్ గారు సౌండ్ ఎఫెక్ట్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే వర్మ సార్ లెటర్ ఇవ్వకుంటే ప్రాబ్లం అవుతుండే యాక్చువల్ ఏంటంటే అక్కడ అంటే సీన్స్ కొన్ని వాటి వల్ల. సో వర్మ సార్కి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకునే అగైన్ సంధ్య మోషన్ పిక్చర్ రవి గారు. ఎందుకంటే అసలు మేము ఏదో ఒక మూవీ చేసాము, మేము జస్ట్ కెమెరాలు తీసుకొని చేసాము, కానీ దాన్ని అసలు బయటకు తీసుకురావడం చాలా కష్టం. అంటే నమ్మి ఫస్ట్, ఇప్పుడు తర్వాత అందరు నమ్ముతారు, ఫస్ట్ నమ్మడం చాలా కష్టం. అది నమ్మిన రవి సార్ గారికి థ్యాంక్స్. అండ్ భార్గవి అండ్ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇప్పుడు ఏ చెప్పినా కొద్దిగా ఎక్కువలా అనిపిస్తుంది, మీకు చూసిన తర్వాత ఒకసారి ఉండండి. అంటే అంత కష్టపడ్డది తను, చాలాసార్లు కింద పడ్డది. అంటే మాకు యాక్చువల్గా ఎట్లా హ్యాండిల్ తెలియదు చెప్పాలంటే. సో అంటే మొరటుగా చేసాం యాక్చువల్గా, అంటే పడిపోయాం, ఇష్టం వచ్చా ఏదో చేసాం, చూడండి మీరు. ఓకే, అండ్ వన్స్ అగైన్ పాత్రికేయ మిత్రులకు, మీడియా వాళ్ళకు అందరూ మా సినిమాను ప్రమోట్ చేయాలని కోరుతూ, అంటే మీ సహకారం లేకుంటే కష్టం ఇలాంటి మూవీ కోరుతూ, అగైన్ అందరినీ భయపెట్టాలని మేము అనుకున్నాం, మీరు కూడా భయపడాలని ఆ దేవుణ్ణి కోరుతూ థ్యాంక్స్.
ఈ మూవీని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా, ప్లస్ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విరిసిన పువ్వు